ఓం శాంతి 8/1/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి స్మృతిలో ఉంటూ సదా హర్షితంగా ఉండండి. స్మృతిలో ఉంటే చాలా రమణీయంగా మధురంగా ఉంటారు. సంతోషంగా ఉండి సేవ చేస్తారు. ప్రశ్న: జ్ఞాన మస్తితో పాటు ఏ పరిశీలన అనగా చెకింగ్ చేసుకోవడం చాలా అవసరం? జవాబు: జ్ఞాన మస్తి ఉండనే ఉంటుంది, కానీ దేహీ అభిమానిగా ఎంతవరకు అయ్యాను అని పరిశీలించుకోండి. జ్ఞానమేమో చాలా సులభం, కానీ యోగంలోనే మాయ విఘ్నాలు కలుగజేస్తుంది. గృహస్థ వ్యవహారంలో అనాసక్తులుగా ఉండాలి. ఎలుక రూపీ మాయ లోపల కొరుకుతూ ఉండినా బయటకి ఏమీ తెలియకుండా ఉండడం కాదు. బాబాపై మాకు గాఢమైన ప్రేమ ఉందా? ఎంత సమయం మేము స్మృతిలో ఉంటున్నాము అని మీ నాడిని మీరే చూసుకుంటూ ఉండండి. పాట: ఓ దీపపు పురుగా ఎందుకు కాలిపోలేదు? ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటలోని ఒక చరణం విన్నారు. తండ్రి ఇంత ప్రభావం చూపుతున్నప్పుడు, మీరు ఇంత అందంగా తయారవుతున్నప్పుడు, అటువంటి తండ్రి వారిగా ఎందుకు అవ్వరాదు? ఆ తండ్రి మిమ్మలను శ్యామ్ నలుపు నుండి సుందరంగా చేస్తున్నారు. మీరు అపవిత్రం నుండి తెలుపుగా అంటే పవిత్రంగా అవుతున్నాము అని మీకు తెలుసు. ఇది ఏ ఒక్కరి విషయమో కాదు. వారు కృష్ణుడిని శ్యామ్ సుందరుడు అని అంటారు. కృష్ణుడి చిత్రం కూడా అలాగే తయారు చేస్తారు. కొన్ని చిత్రాలు సుందరంగా, కొన్ని చిత్రాలు నల్లగా తయారు చేస్తారు. ఇది ఎలా సాధ్యమో మనుషులు అర్థం చేసుకోలేరు. సత్యుగంలోని రాకుమారుడు అపవిత్రంగా నల్లగా ఎలా ఉంటాడు? కృష్ణుడి వంటి పుత్రుడు కావాలి అని, కృష్ణుడి వంటి భర్త లభించాలి అని అందరూ కోరుకుంటారు. అలాంటప్పుడు అతడు అపవిత్రంగా నల్లగా ఎలా ఉంటాడు? కొంచెం కూడా అర్థం చేసుకోరు. కృష్ణుడిని నల్లగా ఎందుకు తయారు చేశారో కారణం తెలియదు. సర్పంపై నృత్యం చేసినట్లు చూపిన సంఘటన జరిగేందుకు వీలు లేదు. శాస్త్రాల నుండి ఇటువంటి మాటలు విని అలాగే అందరికీ చెప్తూ ఉంటారు. వాస్తవానికి అటువంటి విషయం ఏదీ లేదు. శేష నాగుశయ్యపై నారాయణుడు కూర్చున్నట్లు చిత్రాలలో చూపిస్తారు. వాస్తవానికి అటువంటి సర్పశయ్య మొదలైనవేవి ఉండవు. ఇన్ని వందల నోర్లు ఉంటాయా? కూర్చొని వారికి ఇష్టమొచ్చిన ఇలాంటి చిత్రాలు తయారు చేశారు. వీటిలో ఏ సారము లేదు అని, ఇవన్నీ భక్తి మార్గంలోని చిత్రాలు అని తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. అయితే ఇదంతా డ్రామాలో నిశ్చయమై ఉంది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఏ నాటకం చిత్రీకరించబడిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. కేవలం భక్తిలో ఏమేం చేస్తారో వాటిని గురించి అర్థం చేయించబడుతుంది. ఎంతో ఖర్చు చేస్తారు, రకరకాల చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు. జ్ఞానం తెలియకముందు ఈ చిత్రాలు చూస్తున్నా ఇంత ఆశ్చర్యపడేవారు కాదు మీరు కూడా. ఎప్పుడైతే తండ్రి అన్నింటి అర్థం తెలిపిస్తారు, ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు అని బుద్ధిలోకి వస్తుంది. భక్తిలో ఏమేం జరుగుతుందో అదంతా మళ్ళీ తప్పకుండా జరుగుతుంది. మీరు తప్ప ఇతరులెవ్వరూ ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. డ్రామాలో మొదట ఏదైతే నిశ్చయమై ఉందో మళ్ళీ అదే జరుగుతూ ఉంటుంది అని మీకు తెలుసు. అనేక ధర్మాల వినాశనం, ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. ఇందులో గొప్ప కళ్యాణం ఉంది. ఇప్పుడు మీరు ప్రార్థన చేయడం మొదలైనవేవీ చెయ్యరు. భగవంతుడి నుండి ఫలం పొందేందుకు అవన్నీ చేస్తారు. ఫలము అనగా జీవన్ముక్తి. ఇప్పుడు ఈ విషయాలన్నీ అర్థం చేయించబడతాయి. ఇక్కడ ప్రజలపై ప్రజారాజ్యం ఉంది. గీతలో భారత్వాసులైన కౌరవులు, పాండవులు ఏం చేశారు? యాదవులు ముసలం మిజైల్స్ తయారు చేసి తమ కులమును నాశనం చేసుకున్నారు. వీరందరూ పరస్పరం శత్రువులు. మీరు వార్తలు మొదలైనవి వినరు. ఎవరు వింటారు వారు బాగా అర్థం చేసుకోగలరు. రోజు రోజుకు లోపల చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అందరూ క్రైస్తవులే, కానీ లోపల చాలా గొడవలున్నాయి. ఇంటిలో కూర్చొని ఒకరినొకరు చంపుకుంటారు. మారణ ఆయుధాలను వినియోగించి మరణించేలా చేస్తారు. మీరు రాజయోగం నేర్చుకుంటూ ఉన్నారు కావున రాజ్య పాలన చేసేందుకు పాత ప్రపంచం తప్పకుండా శుభ్రపడాలి. మళ్ళీ క్రొత్త ప్రపంచంలో అన్నీ క్రొత్తవిగా ఉంటాయి. అచ్చట 5 తత్వాలు కూడా సతో ప్రధానంగా ఉంటాయి. అచ్చట ఉప్పొంగి నష్టపరిచే శక్తి సముద్రానికి ఉండదు. ఇప్పుడైతే 5 తత్వాలు ఎంతగా నష్టపరుస్తున్నాయో చూడండి.
అక్కడ మొత్తం ప్రకృతి అంతా దాసిగా అయిపోతుంది. అందువలన దుఃఖము అనే మాటే ఉండదు. ఇది కూడా తయారైన డ్రామా ఆట. స్వర్గం అని సత్యుగమును అంటారు. క్రైస్తవులు కూడా మొదట స్వర్గం ఉండేది అని అంటారు. భారతదేశం అవినాశీ ఖండం. అయితే వారికి కేవలం మనకు ముక్తినిచ్చే తండ్రి భారతదేశంలో వస్తారు అనేది మాత్రం తెలియదు. శివ జయంతిని కూడా ఆచరిస్తారైనా అర్థం చేసుకోలేరు. భారతదేశంలో శివ జయంతి జరుపుతున్నారు అంటే శివబాబా తప్పకుండా భారతదేశంలోనే వచ్చి స్వర్గం తయారు చేశారు అని, ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తున్నారు అని మీరు అర్థం చేయిస్తారు. ఎవరైతే ప్రజలుగా అవుతారో వారి బుద్ధిలో ఏమాత్రం కూర్చోదు. ఎవరైతే రాజ కుటుంబంలో వస్తారో వారు మేము శివబాబా పిల్లలమని తప్పకుండా అర్థం చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మ కూడా వారి నుండి ముక్తి పొందుతాడు. తండ్రి నుండి ముక్తిదాత జ్ఞాన సాగరులు స్వయం ఆ తండ్రియే. బ్రహ్మను అలా అనరు. బ్రహ్మ కూడా శివబాబా ద్వారా ముక్తి పొందుతారు. అందరినీ ముక్తి చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఈ విధంగా లోపల లోపల విచార సాగర మతనం జరగాలి. మనుష్యులు వెంటనే అర్థం చేసుకునే విధంగా మురళి నడపాలి. పిల్లలు మురళి నడిపే దానిలో కూడా నంబర్ వారుగా ఉండనే ఉన్నారు. ఇది జ్ఞానము. ఈ జ్ఞానాన్ని ప్రతిరోజు అధ్యయనం చేయాలి. భయపడి చదువు మానేయడం సరికాదు. అలా చేస్తే అది కర్మబంధనము అని అంటారు. ప్రారంభంలో ఎంతోమంది వారి పరివారంల నుండి వెలుపలికి వచ్చారు, కుటుంబం నుండి. తర్వాత చాలామంది వెళ్ళిపోయారు కూడా. సింధులో చాలామంది కన్యలు వచ్చారు, కానీ గలాటాల కారణంగా ఎంతోమంది శత్రువులుగా అయిపోయారు. మొదట వారికి జ్ఞానం చాలా బాగుంది అనిపించేది. వీరికి భగవంతుడి ద్వారా వరము లభించింది అని కూడా భావించారు. ఇప్పుడు కూడా ఏదో శక్తి ఉంది అని భావిస్తారు, కానీ పరమాత్మ ప్రవేశించారు అని అర్థం చేసుకోరు. ఈ రోజులలో క్షుద్ర విద్యల శక్తి చాలా మందిలో ఉంది. గీతను చేతికి తీసుకొని వినిపిస్తూ ఉంటారు. ఇవన్నీ భక్తి మార్గంలోని పుస్తకాలు అని తండ్రి చెప్తున్నారు. జ్ఞాన సాగరుడను నేనే. భక్తి మార్గంలో అందరూ నన్నే స్మృతి చేస్తారు. డ్రామా ప్లాన్ అనుసారం ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. భక్తి మార్గంలోని వారిని కూడా సంతోషపెడతారు. జ్ఞానం తీసుకోకుంటే వారికి భక్తి అయినా మంచిదే. మనుషులు భక్తి ద్వారా ఎంతో కొంతైనా బాగుపడతారు కదా. దొంగతనాలు మొదలైనవి చేయరు. భగవంతుడిని భజన చేసే వారిని గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడరు. ఎంతైనా వారు భక్తులే కదా. ఈ రోజుల్లో భలే భక్తులుగా ఉన్నా చాలామంది దివాలా తీస్తారు. అలాగని శివబాబా పిల్లలుగా అయితే దివాలా తీయరు అని కాదు. గత కర్మలు అలా ఉంటే తప్పకుండా దివాలా తీస్తారు. జ్ఞానంలోకి వచ్చాక కూడా దివాలా తీస్తారు. ఇందులో జ్ఞానానికి ఏ సంబంధము లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు సర్వీస్ చేయడంలో లగ్నమై ఉన్నారు. శ్రీమతమును అనుసరించి సేవలో లగ్నమైతే ఫలం పొందుతాము అని తెలుసుకున్నారు. మీ సర్వస్వము అక్కడికి బదిలీ చేయాలి. మీ బ్యాగేజ్ అంతటినీ ట్రాన్స్ఫర్ చేసేయాలి. బాబాకు ప్రారంభంలో ఎంతో ఆనందం కలిగింది. అక్కడి నుండి వస్తూనే నషాలో ఒక పాట తయారు చేశారు. అలఫ్ కల్లా లభించారు, అతడికి భాగస్వామికి సామ్రాజ్యం లభించింది అని. కృష్ణుడి సాక్షాత్కారం, చతుర్భుజుని సాక్షాత్కారం జరిగింది. అప్పుడు ద్వారకకు చక్రవర్తిగా అవుతాను అని బ్రహ్మబాబా అర్థం చేసుకున్నారు. ఈ విధంగా నష ఎక్కుతూ ఉండేది. అందువలన ఇప్పుడు ఈ వినాశీ ధనం ఏం చేసుకోను అని అనిపించింది. కావున పిల్లలైన మీకు కూడా బాబా మాకు స్వర్గంలో చక్రవర్తి పదవినిస్తున్నారు అని సంతోషం కలగాలి. కానీ పిల్లలు పురుషార్థమే చెయ్యరు. నడుస్తూ నడుస్తూ క్రింద పడిపోతారు. మంచి మంచి పిల్లలు బాబాకు నిమంత్రణ ఇచ్చేవారు కూడా బాబాను స్మృతి చెయ్యరు. బాబా మేము చాలా సంతోషంగా ఉన్నాము అని, మీ స్మృతిలో మస్తుగా ఉంటాము అని బాబా వద్దకు లెటర్స్ రావాలి. ఎప్పుడూ బాబాను స్మృతి చేయని వారు చాలామంది ఉన్నారు. స్మృతి యాత్ర ద్వారా మాత్రమే ఖుషి జోరుగా పెరుగుతుంది. జ్ఞానంలో ఎంతో మస్తుగా ఉంటారు, కానీ దేహ అభిమానం చాలా ఉంది. దేహి అనగా ఆత్మాభిమాని స్థితి ఎక్కడుంది? జ్ఞానమైతే చాలా సులభం. యోగంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. గృహస్థ వ్యవహారంలో కూడా అనాసక్తులుగా ఉండాలి.
మాయ దెబ్బతీసే విధంగా ఉండరాదు. మాయ ఎలుక కొరికినట్లు కొరుకుతూ ఉంటుంది. రక్తం బయటకు వస్తున్నా తెలియకుండా ఉండులాగా కొరుకుతుంది. అలాగే దేహ అభిమానం వలన ఎంత నష్టం కలుగుతుందో పిల్లలకు తెలియదు. ఉన్నత పదవిని పొందలేరు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. మమ్మా బాబా లాగా మీరు కూడా సింహాసన అధికారులుగా అవ్వాలి. తండ్రి హృదయాన్ని తీసుకునేవారు. దిల్వాడా మందిరంలో కూడా స్మృతి చిహ్నాలు పూర్తిగా ఉన్నాయి. లోపల ఏనుగులపై మహారథులు కూర్చొని ఉన్నారు. మీలో కూడా మహారథులు, అశ్వారూఢులు, పదాతి దళం వారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ నాడిని చూసుకోవాలి. మేం మహారథీల ఏనుగు మీద వెళ్ళేవారు. అశ్వారూఢులు గుర్రం పైన సవారీ చేసేవారు. పదాతి దళం అంటే కాలినడకన అక్కడ సైన్యంలో. ఇక్కడ కూడా 3 ప్రకారాలుగా ఉన్నారు. మీరు స్వయాన్ని మేము బాబాను స్మృతి చేస్తున్నామా? బాబా వలె సేవ చేస్తున్నామా? నాకు బాబా జతలో యోగం ఉందా? రాత్రి మేల్కొని తండ్రి స్మృతి చేస్తున్నానా? అనేక మందికి సేవ చేస్తున్నానా అని పరిశీలించుకోవాలి. బాబాను ఎంత గాఢంగా స్మృతి చేస్తున్నాను అనేది చార్టు పెట్టాలి. మేము నిరంతరము స్మృతి చేస్తున్నాము అని కొంతమంది భావిస్తారు. ఇది ఎవ్వరికీ సాధ్యపడదు నిరంతరము స్మృతి చేసేది. కొంతమంది మేము బాబా పిల్లలుగా అయ్యాము ఇక చాలులే అని భావిస్తారు. కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. బాబా స్మృతి లేకుండా ఏ పని చేసినా అది బాబాను స్మృతి చేయనట్లే. బాబా స్మృతిలో చాలా హర్షితంగా ఉండాలి. స్మృతిలో ఉండేవారు చాలా రమణీకంగా హర్షిత ముఖులుగా ఉంటారు. ఇతరులకు చాలా ఖుషీగా రమణీకంగా అర్థము చేయిస్తారు. సేవపై చాలా ఆసక్తి కలవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. చిత్రాలపై అర్థం చేయించడం చాలా సులభం. తండ్రి అత్యంత ఉన్నతమైనటువంటి వారు. వారి తర్వాత వారి రచనైన ఆత్మలమైన మేము పరస్పరము భాయి భాయి, ఇది సోదరత్వము. కానీ వారందరూ తండ్రులే అని అనేసారి ఇలా తెలియజేయండి. మొదట శివబాబా చిత్రం చూపించి వారు సర్వాత్మల తండ్రి అని, పరంపిత పరమాత్మ నిరాకారుడు అని, ఆత్మలైన మేం కూడా నిరాకారులమే అని అర్థం చేయించాలి. భృకుటి మధ్యలో ఉంటాము. శివబాబా కూడా ఒక నక్షత్ర రూపమే. అయితే నక్షత్రాన్ని ఎలా పూజించాలి? కావున శివలింగ రూపంలో పెద్దదిగా తయారు చేశారు. పోతే ఆత్మ ఎప్పుడూ 84 లక్షల జన్మలు తీసుకోదు. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. ఆత్మ మొదట అశరీరిగా వస్తుంది. తర్వాత శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది ఈ సృష్టిలో. సతో ప్రధాన ఆత్మ సత్యుగంలో పునర్జన్మలు తీసుకుంటూ కలియుగము అనే ఇనుప యుగంలోకి వచ్చేసింది. తర్వాత వచ్చేవారు 84 జన్మలు తీసుకోరు. అందరూ 84 జన్మలు తీసుకోలేరు. ఆత్మయే ఒక శరీరం వదిలి మరొకటి తీసుకుంటుంది. నామ రూప దేశ కాలాదులన్నీ మారిపోతాయి. ఈ విధంగా ఉపన్యసించాలి. స్వయాన్ని తెలుసుకోవాలి లేక సెల్ఫ్ రియలైజేషన్ అని అంటారు. కానీ ఎవరు చేయించాలి? ఆత్మయే పరమాత్మ అని అనడం వలన సెల్ఫ్ రియలైజేషన్ అవుతుందా? ఇది నూతన జ్ఞానము. జ్ఞానసాగరులు పతిత పావనులు సర్వుల సద్గతి దాత అయిన వారే కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు. తర్వాత తండ్రిని ఎంతగానో మహిమ చేయండి. వారి మహిమను వినండి. మొదట ఆత్మ పరిచయాన్ని తెలుపుతారు. ఇప్పుడు పరమాత్మ పరిచయం కూడా తెలుపుతారు. వారిని సర్వాత్మల తండ్రి అని అంటారు. వారు చిన్నగా పెద్దగా అవ్వలేరు. పరంపిత పరమాత్మ అనగా సుప్రీం సోల్. సోల్ అనగా ఆత్మ. పరమాత్మ అయితే అత్యంత పైన ఉండువారు. వారు పునర్జన్మలలోకి రారు. అందువలన వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. ఇంత చిన్న ఆత్మలో పాత్ర నిండి ఉంది. పతిత పావనుడు అని కూడా తండ్రిని అంటారు. వారి పేరు ఎల్లప్పుడూ శివబాబాయే, రుద్రబాబా కాదు. భక్తి మార్గంలో అనేక పేర్లు ఉంచారు. తండ్రిని అందరూ ఓ పతిత పావన వచ్చి పావనంగా చేయమని స్మృతి చేస్తారు. కావున తప్పకుండా తండ్రి రావాల్సి వచ్చింది. ఒకే ధర్మంను స్థాపన చేయవలసి వచ్చినప్పుడు వారు ఇచ్చటికి వస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అది. ఇప్పుడు ఇది కలియుగం. లెక్కలేనంత మంది మనుష్యులున్నారు. సత్యుగంలో చాలా కొద్ది మంది మాత్రమే మనుష్యులుంటారు. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుడి ద్వారా వినాశనము అని కూడా గాయనం ఉంది.
గీత ద్వారానే ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరిగింది. కేవలం అందులో కూడా పొరపాటున కేవలం కృష్ణుడి పేరు వ్రాసేశారు. తండ్రి చెప్తున్నారు, కృష్ణుడైతే పునర్జన్మలలోనికి వస్తారు. నేను పునర్జన్మ రహితుడను కావున ఇప్పుడు పరంపిత పరమాత్మ నిరాకార శివుడా లేక శ్రీకృష్ణుడా అని మీరే జడ్జ్ చేయండి, నిర్ణయించండి. గీతా భగవానుడు ఎవరు? భగవంతుడు అని ఒక్కరనే అంటారు. ఈ విషయాలు ఎవరైనా అంగీకరించకపోతే మీరు చెప్పిన తర్వాత వారు మీ ధర్మానికి చెందిన వారు కాదు అని భావించాలి. సత్యుగంలోకి వచ్చేవారు వెంటనే అంగీకరించి పురుషార్థం చేయడంలో నిమగ్నం అవుతారు. ఇదే ముఖ్యమైన విషయం. ఇందులోనే మీకు విజయం ఉంది. అయితే ఆత్మ అభిమాని స్థితి ఎక్కడుంది? పరస్పరము నామరూపాలలో చిక్కుకొని ఉన్నారు. భక్తి మార్గంలో కూడా పరబ్రహ్మంలో నివసించే పరమాత్మ గురించిన చింత ఉండేది. ఇక భయం దేనికి అని అనేవారు. ఇందుకు చాలా ధైర్యం కావాలి. ఉపన్యసించేవారు ఆత్మజ్ఞానాన్ని ఎంతో మస్తీక నషాతో ఇవ్వాలి. తర్వాత పరమాత్మ అంటే ఎవరు? ఈ టాపిక్ పై కూడా అర్థం చేయించాలి. తండ్రి మహిమ ప్రేమ సాగరులు, జ్ఞాన సాగరులు. పిల్లల మహిమ కూడా అదే. ఎవరినైనా కోపగించుకోవడము అనగా చట్టము చేతికి తీసుకోవడం. బాబా ఎంత మధురమైన వారు. పిల్లలు ఎవరైనా పని చేయకపోతే, సేవ చేసేందుకు అంగీకరించకపోతే నటవరునిగా అవ్వలేరు. అంటే శ్రీకృష్ణుడిగా చాలా మధురంగా అవ్వాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ యాత్ర కొరకు, ఆత్మిక యాత్ర కొరకు మీ సామగ్రి అంతా ట్రాన్స్ఫర్ చేసి చాలా చాలా ఖుషీగా నషాగా ఉండాలి. మమ్మా బాబాల సమానంగా సింహాసన అధికారులుగా అవ్వాలి. అత్యంత ప్రీతికరమైన స్మృతిలో ఉండాలి. జిగరి ప్రీతి అనగా చాలా ప్రీతికరమైనటువంటిది. సెకండ్ పాయింట్, ఎవరికో భయపడి చదువును ఎప్పుడూ వదిలేయరాదు. స్మృతి ద్వారా మీ కర్మ బంధనాలను తేలిక చేసుకోవాలి. ఎప్పుడూ క్రోధంలోకి వచ్చి చట్టము చేతికి తీసుకోరాదు. ఏ సేవ చెప్పినా కాదు లేదు అని అనరాదు. వరదానము, రాయల్ మరియు సింపుల్ ఈ రెండింటి బ్యాలెన్స్ ద్వారా కార్యం చేసే బ్రహ్మబాబ్ సమాన్ భవ. బ్రహ్మబాబా సాధారణంగా ఉండేవారు. చాలా ఉన్నతంగా లేరు, చాలా నీచంగా తక్కువగా కూడా లేరు. ఆది నుండి ఇంతవరకు బ్రాహ్మణుల నియమం ఏమిటి అంటే పూర్తి సాదాగా ఏమి లేనివారిగాను ఉండరాదు, చాలా రాయల్గా గొప్పగా కూడా కనబడరాదు, మధ్యస్థంగా ఉండాలి. ఇప్పుడు సాధనాలు చాలా ఉన్నాయి, సాధనాలు ఇచ్చే దాత కూడా ఉన్నారు. అయినా ఏ కార్యం చేసినా మధ్యస్థంగా చేయండి. ఇక్కడ రాచరికపు ఆడంబరం ఉంది అని ఎవ్వరూ అనరాదు. ఇంత జోరుగా ఉన్నారా, ఇక్కడ సెంటర్ అంత జోరుగా కట్టారు, ఇలాంటివి అనకూడదు. ఎంతో సింపుల్గా ఉండాలి. ఎంత సింపుల్గా ఉంటారో అంత రాయల్గా ఉండాలి. రెండింటిలో బ్యాలెన్స్ ఉండాలి. స్లోగన్, ఇతరులను చూసేందుకు బదులు స్వయాన్ని చూసుకోండి. మరియు నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు అని గుర్తుంచుకోండి. అవ్యక్త ఇషారా, అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ కార్య వ్యవహారం అంతా సంకల్పాల ద్వారా సైగలతో నడవాలి, మాటలతో కాదు. ఎటువంటి లైట్ రూపంలో ఉండాలి అంటే వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ సమయము సమాప్తమైపోవాలి. ఏది జరగాలో, ఏది కరెక్టో అదే సంకల్పం ఉత్పన్నం అవ్వాలి. అంతేకాక ఎవరు చేయాలో వారి బుద్ధిలో కూడా ఇదే చేయాలి అనే సంకల్పం ఉత్పన్నం అవ్వాలి. అప్పుడు ఈ సాకార వతనం సూక్ష్మ వతనంగా అవుతుంది. ఓం శాంతి.